వైద్య విద్యా ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లలో మొదటి రౌండ్ సీట్ అలాట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా కొన్ని ముఖ్యమైన కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చాను. మీరందరూ కూడా నిన్న అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకునే ఉంటారు. స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలో ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయటం జరిగింది. అదేవిధంగా ఏయూ రీజన్లోను ఎస్వియు రీజన్లోను రివైజ్డ్ రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్ను రిలీజ్ చేయటం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి సీట్ మ్యాట్రిక్స్ ఓపెన్ చేసి ఫైల్ డౌన్లోడ్ చేసుకుని మీ కేటగిరీలో మీ ముందు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోండి. ఆల్ ఇండియా కోటా సీట్లు పోను మిగతా సీట్లు అక్కడ ఇవ్వటం జరిగింది. మీ ముందు ఎంతమంది ఉన్నారో మీ ర్యాంక్ ఎలా ఉందో ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయో ప్రతి ఒక్కరూ కేటగిరీ వైజ్ చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీ ఎస్వియు రీజన్ మరియు ఏయూ రీజన్లో కూడా ఎంత కట్ ఆఫ్ ఉంటుందో మీరు ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. వేరే యూట్యూబ్ల పైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎవరో చెప్తారు ఏదో చేస్తారు అని ఆశపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి ఏయూ సీట్ మ్యాట్రిక్స్ ఎస్వియు సీట్ మ్యాట్రిక్స్ అని ఉంటుంది. రెండు డౌన్లోడ్ చేసుకోండి, క్లిక్ చేయండి, డౌన్లోడ్ అవుతుంది. ఎన్ని సీట్లు ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుస్తుంది. మీరే చెక్ చేసుకోండి. మీ కేటగిరీలో మీ ర్యాంకు ముందు ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే ఆల్రెడీ ఇప్పటి వరకు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యింది. ఇంకా కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ చేయటమే చివరిగా మనకు మిగిలింది. సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చేశారు, స్కాట్స్ అండ్ గైడ్స్ ఇచ్చేశారు, పీడబ్ల్యూడి ఆల్రెడీ మెరిట్ లిస్ట్ వచ్చేసింది, ఫైనల్ మెరిట్ లిస్ట్ రావాల్సి ఉంది. క్యాప్ రిజర్వేషన్కి మాత్రం ఫస్ట్ రౌండ్లో వీలు కాదనుకుంటా సీట్ అలాట్మెంటు. ఈ అన్ని స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు దాదాపు పీడబ్ల్యూడి స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ ఎన్సీసీకి ఈ మొదటి రౌండ్లోనే సీట్ అలాట్మెంట్ అనేది ఉండొచ్చు అని అనిపిస్తూ ఉంది. ఈరోజు ఏదైనా పెండింగ్ ఉంటే అవన్నీ కూడా రిలీజ్ చేయవచ్చు. నిన్నటి నుండి కూడా కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ ఎప్పుడు చేస్తాడని ఎదురు చూస్తున్నాం. కానీ వివిధ కారణాల వల్ల రిలీజ్ చేయలేదేమో, కానీ ఏ క్షణమైనా రిలీజ్ చేయొచ్చు. కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కేటగిరీ వైజు ఎంత కట్ ఆఫ్ ఉందో కూడా నేను తెలియజేస్తాను. ఆల్ ఇండియా కోటాకు ఎంతమంది వెళ్ళారో దాన్ని బట్టి కట్ ఆఫ్ ఆధారపడి ఉంటుంది అని మీకు ఫస్ట్ నుండి కూడా చెప్తున్నాను. ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యే వాళ్ళు అక్కడ జాయిన్ కాకుండా మళ్ళీ అక్కడ ఫ్రీ ఎగ్జిట్ అయ్యి ఇక్కడ వచ్చి మళ్ళీ స్టేట్ కోటాలో జాయిన్ అయితే ఇబ్బందికర పరిస్థితి. విద్యార్థులందరూ కూడా మీకు మంచి కళాశాలలో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నించండి. ఆల్రెడీ సెకండ్ రౌండ్ కూడా ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సెకండ్ రౌండ్ కూడా దాదాపు చాయిస్ ఫిల్లింగ్ డేట్ ఎక్స్టెన్షన్ చేసిన పరిస్థితి. సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ కావస్తున్నది. సీట్ అలాట్మెంట్ పెండింగ్లో ఉన్నది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ రౌండ్కే ఇంకా మనకి సీట్ అలాట్మెంట్ అనేది చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాను. నిన్నటి వరకు కూడా ఎటువంటి అప్డేట్స్ అనేది మీ లాగిన్ వెబ్సైట్లో ఇవ్వలేదు. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు మరియు వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేయటం జరుగుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అక్కడ కూడా త్వరగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. 3-4 రోజుల్లో ఈ ప్రాసెస్ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో వెబ్ ఆప్షన్స్ అనేటివి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఏమిటంటే పూర్తి కౌన్సిలింగ్ అప్డేట్స్ మీకు ఏం కావాలో ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాను. మీరు కామెంట్లు పెడుతూ ఉండండి. ముఖ్యమైన డౌట్స్ అందరికీ ఒక కామెంట్కు రిప్లై ఇస్తే దాదాపు అందరూ కూడా చూసుకోవచ్చు. ప్రతి కామెంట్కి
ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక కామెంట్కి ఒక సమాధానం చెప్తే ఆ కామెంట్స్లో మనకి ప్రతి ఒక్కరికి కూడా ఆ సమాధానం వర్తిస్తుంది. ఏయూ రీజన్లో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఎస్వియు రీజన్లో ఎంత కట్ ఆఫ్ ఉంటుందో నేను నాకు చెప్పాను. కామెంట్లో కూడా దాదాపు కూడా విద్యార్థులు అడిగిన డౌట్లకి సమాధానాలు చెప్పే ప్రయత్నమే చేస్తుంటాను. కాబట్టి మీరు ఖచ్చితంగా కామెంట్లు పెట్టండి. ఏ కళాశాలలో సీట్ వస్తుంది అనేది మాత్రం ప్రస్తుతం చెప్పలేం. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలో ఎంతమంది జాయిన్ అవుతారో, ప్రయారిటీ విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఎలా పెట్టుకుని ఉంటారో దాన్ని బట్టి సీట్ అలాట్మెంట్లు ఆధారపడి ఉంటుంది. గత సంవత్సరం కన్నా ఎప్పుడూ చూడని విధంగా ఈ సంవత్సరం కట్ ఆఫ్ పెరుగుతుండటం మీకు అందరికీ తెలిసిన విషయమే. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎలా సీట్ వస్తుంది అనేది అయితే ఖచ్చితంగా కష్టం, కానీ మీరైతే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. మీకు మీ కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయో మీకు క్లియర్గా తెలుస్తుంది. కానీ మీ ర్యాంక్ ఎంతో, మీ ముందు ఎంతమంది ఉన్నారో క్లియర్గా తెలుస్తుంది. మీరు అలాగాన సార్ మా కేటగిరీలో నా మార్కులు ఇన్ని, నా ముందు ఇంతమంది ఉన్నారు, నాకు ఏ కళాశాలలో సీటు వస్తుందంటే ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి ఏదైనా అటువంటి కామెంట్లు పెట్టండి. మీ కేటగిరీలో మీ ముందు ఎంతమంది ఉన్నారు, మీ మార్కులు ఎంతో, మీ రీజన్ ఖచ్చితంగా తెలియజేయాలి. రీజన్ తెలియజేస్తేనే మనం ఖచ్చితంగా ఆ రీజన్లో ఎలా ఉంటుంది కట్ ఆఫ్ అనేది చెప్పగలం. కాబట్టి మీ రీజన్లో ఏ రీజను, మీకు ఎన్ని మార్కులు, మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు అది కానీ తెలియజేస్తే ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనం కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ కోసం ఎదురు చూస్తాం. వచ్చిన వెంటనే నేను మీ అందరికీ తెలియపరుస్తాను. జై హింద్.